మొదటి రాజుల దినచర్య 4వ అధ్యాయము 9వ వచనం. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము 9వ వచనం. యబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను. వేదన పడి అతనిని కంటిని, అతని తల్లి అతనికి యబ్బేజు అను పేరు పెట్టెను. యబ్బేజు ఇజ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థించగా దేవుడు అతని మనవిని చేసిన దానిని అతనికి దయచేసెను. ఆమేన్. బైబిల్ ఉన్న వాళ్ళు దాని మీద చేతులు పెట్టండి. బైబిల్ ఉన్న వాళ్ళు ఆ వాక్యం మీద చేపట్టండి. మొదటి దినవృత్తాంతములు, మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం. ఆశీర్వదించాలి, సరిహద్దులు విశాలపరచాలి, దేవుడు తోడుగా ఉండాలి, కీడు రాకుండా మనల్ని కాపాడాలని ప్రార్థన చేయండి. మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాక్యం బోధిస్తుంటుండగా మీరే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుళ్ళు వీరి మధ్యలోనికి వచ్చి వీరిని ఒప్పింపచేసి నీకు దగ్గరయ్యే భాగ్యమును అనుగ్రహించి వారి జీవితాలని వాక్యంతో తాకమని యేసయ్య నామంలో అడిగి పొందుకుంటున్నాం తండ్రి. మనందరినీ ఎలా ఉండాలి అంటే, నీ గ్రామంలో లేకపోతే ఈ గుంటూరులో నువ్వు ఘనముగా నీ కథ ముగించబడాలి. నువ్వు అప్పులతో ఉంటే అప్పుల్లోనే ఉండకూడదు. పిల్లలు లేకుండా ఉంటే పిల్లలు లేకుండానే నీ జీవితం ముగియకూడదు. ఘనముగా ముగించబడాలి. ఇట్స్ ఎ డిజైర్ ఆఫ్ గాడ్. అది దేవుని కోరిక. ఇట్స్ ఎ డిజైర్ ఆఫ్ గాడ్. చాలామంది నాకు ఫోన్ చేసి, బ్రదర్ మేము ఇల్లు కట్టుకోవాలని అనుకున్నాం, మొదలు పెట్టాం, 5 సంవత్సరాలు అయింది, ఒక్క గోడలే కట్టాం, స్లాబ్ అవ్వలే. కానీ క్రైస్తవులు, దేవుడు మనల్ని ఎలాగ ఉంచాలనుకుంటున్నాడో తెలుసా? ఘనంగా. నాకు ఎగ్జాక్ట్గా ఒక 10 రోజుల క్రితం ఒక ఫోన్ వచ్చింది. సార్, మీరు లాస్ట్ టైం మా చర్చ్కి వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేశారు. గృహప్రవేశంకి సిద్ధంగా ఉన్నాం, కానీ చాలా పెద్ద సమస్య వచ్చి పడింది. ఏంటయింది సార్ అన్నాను. సార్, నాకు పెళ్ళయింది, కానీ ఒక యవనస్తురాలతో నాకు ఒక చిన్న రిలేషన్షిప్ ఉన్నది. పెళ్ళయింది కానీ రిలేషన్షిప్ ఉన్నది. ఓకే, ఇంకా ఏంటి అన్నాను. అంటే ఒకడు నాకు 3 నెలల్లో నువ్వు 1,00,000 రూపాయలు కానీ ఇస్తే 3 నెలల్లో నీకు 5 లక్షలు ఇస్తానన్నాడు. ఎన్ని లక్షలు? 5 లక్షలు. ఆ డబ్బులు ఇచ్చేసాను. 1,50,000 ఇచ్చాను ఆ డబ్బులు. ఇప్పుడు నా చేతిలో డబ్బులు లేవు. ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో తెలిసిపోయింది నాకు చచ్చిపోవాలని ఉంది. దేవుడు నిన్ను ఎలాగా ముగించాలనుకున్నా? ఘనముగా. కానీ నీకున్న అలవాట్లు, నీకున్న జీవితం బట్టి మనము నిర్జీవంగా దాన్ని ముగిస్తున్నా. నువ్వు పేదరికంలో ఉంటే అలాగే అయిపోతున్నావు. ఒక బలహీనతలు ఉంటే అలాగే నువ్వు ముగిస్తున్నావు నీ జీవితాన్ని. అలాగే జరగకూడదు. దానికి దేవుడు మనల్ని నా చూడండి, అందరూ ఆయన ఈ సిలువలో వేలాడినప్పుడు దరిద్రుడిగా, దీనుడిగా, ఏమీ లేనివాడిగా మరణించాడు. నిన్ను ధనవంతుని చేయుటకు, నిన్ను ఆశీర్వదించటానికి ఆయన అట్లా చేశాడు. ప్రైజ్ ది లార్డ్. అలా ముగియాలండి మన జీవితం. దీనిని బట్టి నేను కన్ఫామ్గా చెప్తున్నాను అంటే, ఆ సిలువను బట్టి చెప్తున్నాను. ఆయన దరిద్రము నాకు ఐశ్వర్యముగా మారింది. ఇది మన జీవితంలో జరగలేదంటే నువ్వు కరెక్ట్గా ప్రార్థన చేయట్లేదని అర్థం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో అలాంటి ఒక జీవితాన్ని ప్రభు మనకు అనుగ్రహించాలంటే ఏం చేయాలి అనే కొన్ని విషయాలను మనం ధ్యానిద్దాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ ఎబ్బేజు అనే వ్యక్తి సహోదరులకు అందరికంటే ఘనముగా దీవించబడ్డాడు. దానికి కారణం ఏంటో తెలుసా? ఆయనంట ఒకరోజు ఇజ్రాయేలు దేవుడి కోసం విన్నాడు. ఏ దేవుడు ఆయన? ఇజ్రాయేలు దేవుడి కోసం విని ఆయన ఒకలాగా ప్రార్థన చేశాడంట. మొరపెట్టి, దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. ఎలాగ ఆశీర్వదించాలి? నిశ్చయముగా నువ్వు నన్ను ఆశీర్వదించు. ప్రైజ్ ద లార్డ్. అమ్మ ఇటు చూడాలి, ఇటు ఇటు నా వైపు చూస్తూ వాక్యం అన్నాడు. నాకు నువ్వు ఆశీర్వదించకపోతే నేను వెళ్ళను. నాకు నిశ్చయముగా ఆశీర్వదించు. ఏమండి, యాకోబు మోసగాడు. ఈ మోసగాడు దేవుడితో పెనుగులాడుతున్నాడు. అయ్యా ప్లీజ్ నా తండ్రి నన్ను ఆశీర్వదించయ్యా, ఆశీర్వదించయ్యా. అచ్చా, దేవుడు వదిలిపెట్టట్లేదే. సరేలేరా, ఆశీర్వదిస్తాను. లేదు, నన్ను ఇప్పుడే ఆశీర్వదించు. బ్లెస్ మీ రైట్ నౌ. ఇప్పుడే నన్ను ఆశీర్వదించు, ఇప్పుడే నన్ను ఆశీర్వదించు. ఏమండి, ప్రార్థనలో పోరాటం చేయగలిగిన వాడిని నీ తోటి వారికంట ఘనముగా ఆశీర్వదిస్తాడు. ఆయన దేవుణ్ణి మొరపెడుతున్నాడట, ప్రాధేయపడుతున్నాడు, అడుగుతున్నాడు, అయ్యా నన్ను నిశ్చయముగా దీవించు. ఎందుకు అడిగాడో తెలుసా? ఈ ఎబ్బేజు అనే మాటకు అర్థం ఏంటంటే వేదన. వేదన. వాళ్ళ తల్లి ఈయన్ని కంటున్నప్పుడు చాలా వేదన పడ్డదంట. ఇంకెవ్వరి వల్ల అంత వేదన పడలేదు. ఒరే నువ్వు నాకు ఎందుకురా పుట్టావు, నాకు నువ్వు వేదనగా మారావు. అలాంటి వ్యక్తి దేవుడి దగ్గర మొరపెడుతున్నాడు. ఈరోజు మన జీవితాలు కూడా చాలా వేదనల మధ్యలో ఉన్నాయండి. మీరు అనుకుంటున్నారు దేవుడు మర్చిపోయాడని. లేదు, ఆ వేదనలో నువ్వు మొరపెడితే, వేదనగా ఉన్న నువ్వు మొరపెట్టగలిగితే నిన్ను ఘనముగా నీ జీవితాన్ని ముగించబోతున్నాడు. చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరచు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్ చెప్తా గట్టిగా. ఏమండి, ఇక్కడ ఉన్నవాళ్ళు, బ్రదర్ నా జీవితం అలాగే ఉంది. నా భర్త తాగి ఇంటికి వస్తాడు, మాట్లాడు, ప్రేమగా మాట్లాడు, ఇల్లంతా అప్పులు, తాగి ఇంటికి వచ్చి గొడవ చేస్తాడు, కొడతాడు. ఇవన్నీ వేదన మధ్యలో నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? నీ పక్కింటోళ్ళ దగ్గరికి వెళ్ళి నీ దరిద్రం అంతా చెప్పడం కాదు. వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి అవన్నీ చెప్పడం కాదు. నీ ప్రార్థనకు జవాబు ఇవ్వగలిగిన దేవుణ్ణి మొరపెట్టాలి. ఆమేన్, ఆమేన్. అండి ఆయన పేరే చూడండి, ఇలాగ వెళ్తుంటే ఒరే వేదన అనేవాళ్ళంట. అరే నీ తల్లికి నువ్వు పుట్టి వేదన మిగిల్చావు. అరే నీ పేరే వేదన, నువ్వెందుకు పనికిరాని వాడిని. అలాంటి వ్యక్తి దేవుడి దగ్గర మొరపెట్టగలిగి ఘనముగా తన జీవితాన్ని ముగించుకున్నాడు. ఈరోజు దేవుడు కూడా ఇక్కడున్న వాళ్ళు అనేక మంది వేదనతో ఉన్న మనందరినీ దేవుడు ఎలాగ ముగించాలనుకుంటున్నాడో తెలుసా? ఘనముగా మనల్ని ముగించాలనుకుంటున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఏమండి, ఫస్ట్ ఆయన ఏం కోరుకున్నాడో తెలుసా? దేవా నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను ఆశీర్వదించు. అంటే ముందుగా మనం ఏమి నమ్మాలి అంటే, ఈ లోకంలో నాకు ధనం ఉండవచ్చు, పలుకుబడి ఉండవచ్చు, మరి ఏదైనా ఆస్తి ఉండవచ్చు, కానీ నీ ఆశీర్వాదం లేకుండా నేనేమీ చేయలేను. ఆయన పాదాల దగ్గరికి రాగలిగి ప్రార్థనా పరుడువై ఉండగలిగితే హీ విల్ బ్లెస్ యూ. ఆయన నిన్ను ఆశీర్వదించిన వాడై ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏమండి, యాకోబు ఆయన పేరు మోసగాడు. మోసగించి పారిపోతున్నవాడు. తన జీవితం అంతా రన్నింగ్, పారిపోవడమే. మామయ్య దగ్గర నుంచి పారిపోతున్నాడు, అన్నయ్య దగ్గర నుంచి పారిపోతున్నాడు, తల్లిదండ్రుల నుంచి పారిపోతున్నాడు. ఈరోజు మీ ఇంట్లో నీ బిడ్డలు అలాంటి వారుగా ఉంటే, మోసగాళ్ళుగా ఉంటే, మనందరం ఎవరమే? మోసగాళ్ళం. యాకోబు సంతానం. ఈ యాకోబు సంతానం అంతా ఏం చేయాలి అంటే, ఆయన పాదాల దగ్గర ఉండి, అయ్యా నా పేరు అందరూ నన్ను మోసగాడని పిలిచాడు,
ఏమండి వాళ్ళ అన్నయ్య ఏమన్నాడో తెలుసా? అరే నీకు యాకోబు అని పేరు సరిపోయిందిరా, నువ్వు నిజంగా మోసగాడవరా, నువ్వు చీటర్, యు ఆర్ ఎ చీటర్, నువ్వు మోసగాడవరా. ఆ మాట ఆయన తట్టుకోలేకపోయాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఈయన తండ్రి దగ్గర నుంచి ఆశీర్వాదం వచ్చేసింది బాగానే, కానీ ఒకలాంటి మచ్చ నిందతో ఉన్నాడు, మోసగాడు. ఆ మోసగాడు దేవుణ్ణి పట్టుకొని, అయ్యా నన్ను ఆశీర్వదించు, నా తల మీదకి నీ ఆశీర్వాదం వచ్చునుగాక. ఆమేన్. ఏమండి, మీకు డబ్బు ఉండొచ్చు, పలుకుబడి ఉండవచ్చు, జ్ఞానం ఉండవచ్చు, కానీ దేవా నీ ఆశీర్వాదం నాకు కావాలి, నీ ఆశీర్వాదం నాకు కావాలయ్యా, నువ్వు లేకుండా నేను అడుగు వేయను, నన్ను దీవించయ్యా అని ఈరోజు ఆయన పాదాల దగ్గరికి వచ్చేవాడిని. వేదనతో ఉన్న నీ జీవితాన్ని, మోసగాడుగా ఉన్న నీ జీవితాన్ని ఇజ్రాయేలుగా మార్చగలిగిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా గట్టిగా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రోజు వేదనతో ఉన్న మన జీవితాలని ఘనముగా ముగించడానికి ఆయన కృప చూపించిన దేవుడై ఉన్నాడు, కృప చూపించే దేవుడై ఉన్నాడు. ఈ పేతురు రెల్లు కాళ్ళు లాంటి వాడండి. మాట వస్తే అయితే అటు లేకపోతే ఇటు అలాగా మారిపోయేవాడు. అన్నిలు వస్తే అన్నిల వైపుకి వెళ్ళి వాళ్ళ తరపున మాట్లాడి వాళ్ళని మెప్పు పొందేవాడు. ఆత్మీయులు వస్తే వాళ్ళ తరపున వెళ్ళి వాళ్ళ మెప్పును పొందేవాడు. ఇలాగే తన జీవితం, అటు వెళ్తే ఇటు, ఇటు వెళ్తే అటు. అలాంటి రెల్లు కాడ అయిన సైమన్ని దేవుడు ఎలాగా మార్చాడు? రాయిలాగా మార్చాడు, రాయిలాగా మార్చాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? నిన్ను స్ట్రాంగ్ చేసే దేవుడు ఆయన, నిన్ను ఘనముగా ముగించబోతున్నాడు. బాబోయ్, యేసుప్రభు అంటే నాకు తెలీదు, ఆయన ఎవరో తెలియదు, నాకు నేను ఎప్పుడు చూడలేదు, ఆయనతో తిరగలేదు, 3 సార్లు అబద్ధం ఆడుతావు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎన్నిసార్లు అబద్ధం ఆడతావు? 3 సార్లు అబద్ధం ఆడతావు. అలాగే ముగిసిందండి. కానీ వెక్కి వెక్కి ఏడ్చాడు, అయ్యా నేను నా విశ్వాసంలో అవిశ్వాసపడ్డాను, నువ్వెవరో తెలియదని చెప్పేశాను, నన్ను దీవించయ్యా అని ప్రార్థించినప్పుడు దేవుడు సైమన్ని రాయిగా మార్చాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు మనల్ని ఎలాగ ముగించాలనుకుంటున్నాడో తెలుసా? ఘనముగా ముగించాలనుకుంటున్నాడు. ఎందుకు బ్రదర్ ఎలాగ చెప్తారు అంటే, చూడండి నావి చూడండి అందరి, పేతురుని దేవుడు ఏమన్నాడంటే, పేతురు నీ మీద నా సంఘాన్ని కట్టబోతున్నాను. దేవుడు పేతురుని ఆశీర్వదించాడు. ఈరోజు నువ్వు రెల్లు కాడలాగా ఉన్న నీ జీవితాన్ని దేవుడు ఘనముగా ముగించాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఎలాగ ఆశీర్వదిస్తాడు? ఘనముగా ఆశీర్వదిస్తాడు. పేతురు నీ మీద నా సంఘాన్ని నేను కట్టబోతున్నాను. ఇప్పుడు దేవుడు మనందరిని ఏం చేయబోతున్నాడు తెలుసా? పేతురు నీ మీద నా సంఘాన్ని కట్టబోతున్నాను. ఈరోజు మనం ఎలాగ మారాలో తెలుసా? ప్రభువా నా మీద నా కుటుంబాన్ని కట్టే ఒక కృప నాకు ఇవ్వయ్యా అని నువ్వు ప్రార్థించే, ఘనముగా నీ జీవితాన్ని దేవుడు దీవించబోతున్నాడు. ఆమేన్ చెప్పట్లే? ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. సో ఈరోజు మనం కోరుకుంటుంది ఏంటో తెలుసా? ఈ ఎబ్బేజు ఆయన పేరే వేదన, ఆయన ఏమన్నాడో తెలుసా? దేవుణ్ణి మొరపెట్టాడు, దేవా నన్ను ఆశీర్వదించు. దేవుడు ఒక్కసారి ఆశీర్వదించాడంటే చూడండి, ఆశీర్వాదంలో ఏమున్నదంటే మారు మనసున్నది. మోసగాడు కాస్త ఇజ్రాయేలుగా మారాడు. ఈరోజు మనం అందరం ఒక్కటే ప్రార్థించండి, దేవా నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు. నేను నా భార్యను మోసం చేశాను, నా తల్లిదండ్రులు మోసం చేశాను, యవ్వన ప్రాయంలో నా జీవితాన్ని నేనే మోసం చేసుకున్నాను, వ్యతిరేకంగా పాపం చేశాను అని ఈరోజు ఆయన పాదాల దగ్గర నువ్వు ఒప్పుకోగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదించి ఎలాగ పంపిస్తాడో తెలుసా? ఇంటికి, ఇజ్రాయేలుగా ఇంటికి పంపిస్తాడు. యాకోబు నిన్ను ఆశీర్వదించానయ్యా, నిన్ను దీవించాను, నువ్వు ఇజ్రాయేలుగా మారు, నువ్వు ఇక మీదట నువ్వు యాకోబు కాదు, ఇక మీదట నువ్వు మోసగాడవు కాదు, ఇక మీదట నువ్వు పెంకివాడవు కాదు, ఇక మీదట మీ అన్నయ్యతో తగులాడుకునేవాడవు కాదు, నిన్ను ఇజ్రాయేలుగా మారుస్తాను. అది ఆశీర్వాదంలో ఉన్న శక్తి. మీరు
ఏమండి ఎక్కడి నుంచి పొందుకోవాలి ఆశీర్వాదం అంటే దేవుడి దగ్గర నుంచి పొందుకోవాలి ఆశీర్వాదం. కానీ మనకే ఆశీర్వాదం అవసరమో తెలుసా? ప్రార్థన అయిపోగానే బ్రదర్ నన్ను ఆశీర్వాదం, నన్ను దీవించండి, నన్ను ముట్టుకోండి, జస్ట్ ఒకసారి నన్ను ముట్టుకోండి, ఇలా ముట్టుకుంటే ఏదో అయిపోతుంది. ఏమవ్వదండి. ఆ ఆశీర్వాదం కావాలని నువ్వు దేవుని పాదాల దగ్గర ప్రభువా నన్ను ఆశీర్వదించు అని నువ్వు ప్రార్థన చేయగలగాలి. నువ్వు నాకు ఇల్లు ప్రభా, నన్ను ఆశీర్వదించు ప్రభా, ఇది చేయకూడదు. నువ్వు ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా? మారు మనస్సు. నీ జీవితం మారుతుంది. యేసు ప్రభువులో మీరు వెతకాల్సింది ఏంటో తెలుసా? నవ్వు చూడండి, స్వస్థతలు మాత్రమే కాదు, ఆశీర్వాదాలు మాత్రమే, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు కాదు. నిజమైన ఆశీర్వాదం నిన్ను ఒక దేశముగా మార్చాడు. ఈరోజు ఎంతమందికి ఆ కోరిక ఉందో నాకు తెలియదు. ఆ వేదన మధ్యలో మోసగాడుగా ఉన్న నీవు ఒక్కటి ప్రార్థించు, దేవా నన్ను మార్చు అని ప్రార్థిస్తే ఒంటరిగా ఉన్న యాకోబు ఈరోజు ఇజ్రాయేలు దేశముగా దేవుడు దీవించాడు. చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరచుదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏమంటే ఎంతమందికి అలాగా తయారవ్వాలను? ప్రభా నన్ను దీవించయ్యా, నన్ను మార్చు, నన్ను ఇజ్రాయేలుగా పరిశుద్ధమైన బిడ్డగా నన్ను. నీకు ఆశీర్వాదం కావాలని ఏమంటే యాకోబు ఎలాగ ప్రార్థన చేశాడో తెలుసా? నవ్వు చూడండి, తన భార్యను పిల్లల్ని అందరినీ వాగు దాటించేసి ఒక్కడే ఉండి ఆ స్థలంలో కూర్చొని ప్రభువా నేను మోసగాడిని, ఒంటరి అయిపోయాను, అన్నయ్య నన్ను తరుముతున్నాడు, ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లే, నా పేరే మోసగాడు, ఇప్పుడు నేను వెళ్తే ఏ ముఖం పెట్టుకొని అన్నయ్యకి రావాల్సిన దీవెనలన్నీ నేను పొందుకున్నాను, ఏ ముఖం పెట్టుకొని వెళ్ళాలి ఆయన దగ్గరికి అని ఉంటున్న యాకోబుని, అరే రే నువ్వు అలాగా బాధపడకు, నువ్వు మోసగాడమని నువ్వు బాధపడకు, నేను నీకు ఆశీర్వదిస్తున్నా. చూడండి, ఇమాజిన్ చేయండి, అసలు యాకోబు వదిలిపెట్టకపోతే తన తుంటి నరాన్ని విరగ్గొట్టాడు, అయినా వదిలిపెట్టలే. ఈరోజు అలాంటి పోరాటం దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏమండి మళ్ళీ చెప్తున్నాను, ఆశీర్వాదం అంటే నీ కుటుంబానికి, నీ పిల్లలకి అందరికీ దూరంగా ఉండి, అంటే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోమన్నట్లే, వాళ్ళని నుంచి వేరుపరచబడి ఒక్కడిపై ఉండి దేవుని పాదాల దగ్గర ఉండి ప్రభా నన్ను ఆశీర్వదించని చెప్పినప్పుడు ఆ ఆశీర్వాదము నిన్ను ఎలాగ మారుస్తుందో తెలుసా? ఇజ్రాయేలుగా మారుస్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. రెండవది, ఆయన ఎబ్బేజు అనే వ్యక్తి ఏమని అడుగుతున్నాడంటే, దేవా నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్య నాకు తోడుగా ఉండనిమ్ము. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏమండి ఈరోజు దేవుడు రెండవ ఆశీర్వాదం ఏంటంటే మన సరిహద్దులు విశాలపరచబడాలి, విశాలపరచబడాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నాకు ఒక ఇంటికి వెళ్ళాను, వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేస్తుంటే చాలా ఓల్డ్, చాలా ముసలి ఆవిడ నాతో మాట్లాడింది. అయ్యా వాళ్ళు చాలా ఆస్తిపరులు. మాట్లాడి ఏమంటుందంటే, ఏమండి చాలా డూప్లెక్స్ హౌస్ ఉన్నది, చాలా పెద్ద బిల్డింగ్ ఉన్నది, వాళ్ళకి చాలా పెద్ద బిల్డింగ్ ఉన్నది. ప్రార్థన చేసిన తర్వాత ఆమె ఒక విషయం చెప్పింది. ఏంటంటే, బ్రదర్ నేను చాలా ధనవంతురాల్ని, నాకు కళ వచ్చిందండి, చాలా వెరైటీగా కళ వచ్చింది. ఏం కళ వచ్చిందమ్మా అన్నాను. అంటే ఆమె చెప్తుంది, బ్రదర్ నేను చనిపోయిన తర్వాత ఆ కళ్ళలో నేను చనిపోయాను, నా బాడీ ఉన్నది, నా బాడీలో నుంచి లోపటి నుంచి ఆత్మ బయటకు వచ్చింది, అందరినీ చూశాను. కొద్దిసేపటి తర్వాత అలాగా ఎక్కడికో వెళ్ళిపోయిన తర్వాత ఒక దేవదూత నన్ను పట్టుకొని ఒక చిన్న రూమ్లోకి పెట్టారు. అప్పుడు నేను అడిగాను, ఆ దేవదూతతో మాట్లాడుతూ అంటున్నాను, నాకు ఎందుకు ఇంత చిన్న రూమ్ ఇచ్చారు? నేను ఈ లోకంలో చాలా ధనవంతురాలని కదా, నాకెందుకు ఇంత చిన్న ఇల్లు వచ్చిందంటే, ఆ దేవదూత చెప్పాడంట, నువ్వు ఈ లోకంలో భూలోకంలో ధనవంతురాలువే కావచ్చు, కానీ పరలోకంలో నువ్వు సంపాదించుకున్నది ఇంతే. ఇట్స్ వెరీ స్మాల్, చాలా చిన్నది. హల్లెలూయా. ఏమండి
మన సరిహద్దులు విశాలపరచడం అంటే ఏంటో తెలుసా? పరలోకంలో బహుమానము అత్యధికమగునట్లుగా ప్రయాసపడండి. పరలోకంలో నీ ధనము హెచ్చించబడాలి, నీ బహుమానము హెచ్చించబడాలి. అక్కడ నీ ఇల్లు ఏమంటే దేవుడు ఏమన్నాడు? మీ అందరి కోసం నేను గృహములను ఏర్పరుస్తున్నాను. అవి లేకపోతే నేను చెప్పను మీతో. మనందరం దేనికోసం ప్రయాసపడాలో తెలుసా? దేవా, నా సరిహద్దులు విశాలపరచు. గట్టిగా చప్పట్లు కొడుతూ వేసాను మేము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పరలోకములో మీ సరిహద్దులను విశాలపరచును గాక. ఇరుకుగా ఉన్న మన జీవితము విశాలపరచబడునుగా. అది నీ ప్రార్థనలో భాగమై ఉండాలండి. ఏమండి, ఈ ఎబ్బేజు అనే వ్యక్తికి ఇదంతా ఆయన ఏం చేశాడంటే, ప్రార్థించిన మొరపెట్టిన తర్వాత దేవుడు ఏమన్నాడంటే, అతని మనముని ఆలకించి వాటిని దయచేశాను. నువ్వు ఏ కోరిక కోరుకుంటావు అది ఇస్తాడు. నవ్వు చూడాలి. మీకు నడుము నొప్పి ఉందా, థైరాయిడ్ ఉంది, మీరు రోజు ఇక్కడికి వచ్చి పిల్లలకి పెళ్ళి అవ్వట్లేదు, ఉద్యోగం రావట్లేదు, ఇదే ప్రార్థన చేస్తున్నారు. అక్కడ బైబిల్లో ఏమని రాయబడి ఉందంటే, దేవుడు అతడు మనవి చేసిన దానిని అతడు దయచేశాను. నువ్వు ఏది మనవి చేస్తావో అదే నీకు వస్తుంది. నువ్వు ఏది మనవి చేస్తావో అదే నీకు దొక్కుతుంది. అందుకే దేవుడు ఏమంటాడంటే, నువ్వు క్రిందున్న వాటిని కాదు చెప్పాలి, దేన్ని వెతకాలి? గట్టిగా పైనున్న వాటిని వెతకాలి. దేవా, నన్ను ఆశీర్వదించు అంటే అర్థం ఏంటి? నాకు మారు మనసు ఇవ్వు. ఇలాగ ఎప్పుడైనా ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం పొందుకున్నారా? మీరు నెక్స్ట్ టైం ఫాదర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాగా ప్రార్థన చేయాలి అని అంటే, ఫాదర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్రభా, నేను ఫాదర్ గారి దగ్గరికి వెళ్తున్నాను, నేను యాకోబుని మోసగాడిని అయిపోయాను, నేను ఇజ్రాయేలుగా మారాలి అనే ఒక ఆశీర్వాదం కోసం ప్రార్థన చేద్దాం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ సరిహద్దులు విశాలపరచబడ్డం అంటే పరలోకంలో నీ స్థలము సుస్థిరం చేసుకోవాలి, కన్ఫర్మ్ చేసుకోవాలి. ప్రభా, పరలోకంలో నాకు ఒక మంచి గృహాన్ని ఇవ్వు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడో తెలుసా? నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుంచి నన్ను తప్పించుము. సో మనకు అన్ని వేళలో మనకు ఎవరు తోడు కావాలి? యేసయ్య తోడు కావాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో చూడండి, మీరు ఏం చేస్తారో తెలుసా? మీరు ప్రార్థన చేసేటప్పుడు, ప్రభా, నీ తోడు నాకు ఇవ్వయ్యా, నీ తోడు నాకు ఇవ్వు, నాతో పాటు ఉండయ్యా, అన్ని వేళల్లో నాతో పాటు ఉండని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడంట ఆ మనవి వెంటాడంట. అంటే అర్థం ఏంటో తెలుసా? నేను నిజంగా ప్రార్థన చేసి, ప్రభా, నా మెసేజ్ అంతట్లో నా తోడు ఉండంటే ఆయన ఎక్కడుంటాడు? నా పక్కనే ఉంటాడు. హీ విల్ బి సైడ్ ఆఫ్ మీ. నా పక్కనే ఉంటాడు, నా పక్కకి వచ్చేస్తాడు ఆయన. అప్పుడు దేవుడు నీ తోడుంటే ఏ కీడు నీకు రాదు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మీరు ఎలాగ ఇంటికి వెళ్ళాలో తెలుసా? దేవా, నా తోడురా. ఏమని చెప్పాలి? దేవా, నా తోడు నువ్వు ఉండు, నా తోడుండు, ఏ కీడు రాకుండా నన్ను కాపాడు. ఏమండి, ఈ యాకోబు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆయనకున్న దాన్ని విశాలపరిచాడు. తనకున్న గొర్రెలను, ఆస్తిని విశాలపరిచాడు. ఆయన తోడుగా ఉండి అన్నయ్య నుంచి వచ్చే కీడు నుంచి తప్పించేశాడు. అన్నయ్యకి ప్రేమను పుట్టించాడు. అనేక సందర్భాలలో ప్రాణం మీదకు వచ్చిన, మామయ్యే చంపడానికి వచ్చిన కీడు నుంచి చెయ్యి వైకు తప్పించాడు. ఈరోజు నీ కుటుంబానికి దేవుని తోడుగాను ఉంటే ఏ కీడు నుంచి అయినా దేవుడు మిమ్మల్ని తప్పించడానికి సమర్థుడైన దేవుడై ఉన్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా.